ఎన్నికల ఫలితాలు కేవలం అంకెలు కాదు, అవి ప్రజల గుండె చప్పుడు. ముఖ్యంగా మచిలీపట్నంలో ఈసారి ఆ చప్పుడు చాలా గట్టిగా వినిపించింది. ఆలోచించండి, కేవలం 5 ఏళ్లలో 30 పాయింట్ల మార్పు. ఇది సాధారణ విషయం కాదు. రండి, ఈ డేటా లోతుల్లోకి వెళ్లి ఆ తీర్పు వెనుక ఉన్న అసలు కథేంటా చూద్దాం. ఇది గెలుపోటముల విశ్లేషణ కాదు, ప్రజల మనసుని అర్థం చేసుకునే ప్రయత్నం. ఈ కథను అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం మచిలీపట్నం మట్టి స్వభావాన్ని తెలుసుకోవాలి. ఇది కేవలం ఒక నియోజకవర్గం కాదు, ఒక చారిత్రక తీర ప్రాంత పట్టణం. దానికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, సంస్కృతి ఉన్నాయి. ఇక్కడి ప్రజల బతుకు సముద్రంతో, వ్యవసాయంతో పెనవేసుకునుంది. ఈ నేపథ్యమే వాళ్ల అంచనాల్ని, ఆకాంక్షల్ని నిర్దేశిస్తుంది. ఇదే మన ముందున్న అసలు ప్రశ్న. 5 ఏళ్లలో 30 పాయింట్ల స్వింగ్. రాజకీయాల్లో ఇదొక రాజకీయ భూకంపం లాంటిది. అసలు ఈ మార్పుకు కారణమైన శక్తులేంటి? ఏ అంశాలు ప్రజల్ని ఇంత బలంగా ప్రభావితం చేశాయి? ఈ విశ్లేషణతో ఈ చిక్కుముడిని వెప్పుదాం. సరే, మనం ఈ విశ్లేషణను ఒక 6 భాగాలుగా చూద్దాం. ముందుగా ప్రజల తీర్పుతో మొదలుపెట్టి ఆ తర్వాత అంకెల కథను అర్థం చేసుకుందాం. వాళ్ల అసంతృప్తికి కారణాలేంటో పరిశీలించి పరిష్కార మార్గాల గురించి, నమ్మకాన్ని తిరిగి ఎలా నిర్మించుకోవాలో చర్చిద్దాం. చివరగా అధికారం అసలు ఉద్దేశమేంటో ఆలోచిద్దాం. మన విశ్లేషణలో మొదటి అడుగు ప్రజల భాగస్వామ్యం. ఓటింగ్ శాతమనేది కేవలం ఒక నంబర్ కాదు, అది ప్రజల అభిప్రాయ తీవ్రతకు ఒక కొలమానం. మార్పు కోసం వాళ్లు ఎంత బలంగా కోరుకుంటున్నారో ఇది మనకు చెబుతుంది. 2024 ఎన్నికల్లో మచిలీపట్నంలో 89% ఓటింగ్ నమోదైంది. ఒక్కసారి ఆలోచించండి, ఇది చాలా చాలా ఎక్కువ. అంటే నియోజకవర్గంలో దాదాపు ప్రతి 10 మందిలో 9 మంది ఓటు వేయడానికి ముందుకొచ్చారు. వాళ్లు తమ గళాన్ని వినిపించాలని ఎంత బలంగా నిర్ణయించుకున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అవును, ఈ 89% అనేది ఒక నిశ్శబ్ద విప్లవం లాంటిది. ఇది కేవలం ఓటు హక్కును వినియోగించుకోవడం కాదు, తమ అసంతృప్తిని, మార్పు కోసం తమ ఆశను వ్యక్తం చేసే ఒక శక్తివంతమైన ప్రకటన. ప్రజాస్వామ్యానికి అస్సలైన ఊపిరి ప్రజల భాగస్వామ్యమే కదా. సరే, ప్రజలు ఇంత ఉత్సాహంగా ఓటేశారు. మరి ఆ తీర్పు అంకెల రూపంలో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ నంబర్స్ మనకు చాలా స్పష్టమైన కథను చెబుతాయి. ఈ చార్ట్ చూడండి. కథ మొత్తం ఇక్కడే ఉంది. 2019లో దాదాపు 44% ఓట్లు సాధించిన వైఎస్సార్సీపీ 2024 వచ్చేసరికి 33%కి పడిపోయింది. అదే సమయంలో 40% ఓట్లతో ఉన్న టీడీపీ ఏకంగా 63%కి పైగా దూసుకెళ్లింది. ఇది మార్పు కాదు, ఒక ప్రభంజనం. దీన్ని ఇంకాస్త సింపుల్గా చెప్పాలంటే వైఎస్సార్సీపీ 11% ఓట్లను కోల్పోతే టీడీపీ ఏకంగా 23% ఓట్లను అదనంగా సంపాదించుకుంది. అంటే మొత్తం స్వింగ్ 30 పాయింట్లకు పైగానే ఉంది. ఇది ఓటర్లు ఎంత తీవ్రంగా పునరాలోచించారో చూపిస్తుంది. మరి ఈ మార్పు ఎక్కడ్నించి వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం నియోజకవర్గ సామాజిక సమీకరణాల్లో ఉంది. ఇక్కడ కాపు సముదాయం 25%, మత్స్యకారులు 13%, ముస్లింలు 13% ఉన్నారు. గత ఎన్నికలతో పోల్చితే ఈ ప్రధాన సామాజిక వర్గాల ఓట్లు గణనీయంగా టీడీపీ వైపు మళ్లాయని డేటా చాలా స్పష్టంగా సూచిస్తోంది. వాళ్ల అసంతృప్తే ఈ భారీ మార్పుకు ఒక ప్రధాన కారణం. ఇప్పటిదాకా ఏం జరిగిందో చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఎందుకు జరిగింది? ఓటర్ల అసంతృప్తికి దారితీసిన ఆ మూల కారణాలేంటో ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. ప్రజల కోపం గాలిలోంచి పుట్టదు, దానికి బలమైన కారణాలుంటాయి. చిన్న వర్షానికే చెరువులయ్యే వీధులు, తాగడానికి నీళ్లు లేని పరిస్థితి, ఏళ్ల తరబడి ముందుకు కదలని పోస్టు పనులు, గుంతలమయమైన రోడ్లు, ఇవన్నీ ఒక ఎత్తైతే వీటన్నిటికీ తోడుగా ఎన్నికల ముందు బయటపడిన నకిలీ పట్టాల కుంభకోణం, ఈ సమస్యలన్నీ కలిసి వాళ్ల ఓటును శాసించాయి. ఈ ఒక్క మాట చాలు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి. ఎన్నికల చివరి సమయంలో బయటపడిన ఈ కుంభకోణం ప్రభుత్వంపై ప్రజలలో ఉన్న కొద్దిపాటి నమ్మకాన్ని కూడా పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఇది కేవలం అవినీతి ఆరోపణ కాదు, అది ప్రజల నమ్మకాన్ని వెన్నుపోటు పొడిచినట్టయింది. అందుకే ఈ తీర్పుని మనం ఒక వ్యక్తిమీదో, ఒక సంఘటన మీదో వచ్చిన వ్యతిరేకతగా చూడకూడదు. ఇది తమ రోజువారీ జీవితాన్ని నరకం చేస్తున్న సమస్యలని పరిష్కరించడంలో మొత్తం వ్యవస్థ విఫలమైందన్న ఆగ్రహం. వాస్తవానికి సమాచారం తెలుసుకొని బాధ్యతాయుతంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడమనేది మన రాజ్యాంగం మనకిచ్చిన గౌరవం. ప్రజలు ఆ పనిని ఇక్కడ చేశారు. సరే,
సమస్యల గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు పరిష్కారాల వైపు చూద్దాం. గతాన్ని విశ్లేషించడం ద్వారా పాఠాలు నేర్చుకున్నాం కదా, ఇప్పుడు భవిష్యత్తు కోసం ఒక రోడ్ మ్యాప్ ఎలా ఉండాలో చర్చిద్దాం. వెంటనే మొదలుపెట్టాల్సినవి 3 పనులు. మొదటిది పట్టణ డ్రైనేజ్ వ్యవస్థను బాగుచేయడం. రెండవది ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా. మూడోది ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న బందరు పోర్టు పనులను పూర్తి చేయడం. ఈ మూడింటిపై యుద్ధ ప్రాతిపదికన దృష్టి పెడితే మార్పు కళ్లముందు కనిపిస్తుంది. ఇక సంస్థాగతంగా మళ్లీ బలం పుంజుకోవాలంటే ఒక వినూత్నమైన ఆలోచనా విధానం కావాలి. అదే ఈ చతుర్ముఖ సిద్ధాంతం. ఇందులో శివుడిలా పాత తప్పుల్ని సరిదిద్ది జవాబుదారీతనం తీసుకురావాలి, విష్ణులా ఉన్న బలాన్ని సంక్షేమాన్ని కాపాడుకోవాలి, బ్రహ్మలా కొత్త ఆలోచనలతో ప్రజల్లోకి వెళ్ళాలి, ఇక దుర్గలా విమర్శల నుంచి రక్షణ కవచం ఏర్పాట్చేసుకోవాలి. ఇది ఒక సంపూర్ణ వ్యూహం. అన్నింటికంటే ముఖ్యమైనది నమ్మకం. పోగొట్టుకున్న నమ్మకాన్ని మళ్లీ ఎలా గెలుచుకోవాలి? దానికోసం సరైన నాయకత్వం, సరైన పనులు చాలా అవసరం. ఆ నమ్మకం అనే వారధిని ఎలా పునర్నిర్మించవచ్చో ఇప్పుడు చూద్దాం. నాయకత్వమే కీలకమన్నాం కదా. గతంలో ఉన్న అనుభవలేమి, స్థానిక ప్రజలతో సంబంధాలు లేకపోవటం వంటి బలహీనతల్ని పక్కనపెట్టి ప్రజల్లో మంచి పేరు, సేవ చేసిన చరిత్ర ఉన్న ఒక స్థానిక వ్యక్తిని ముందుకు తీసుకురావటం నమ్మకాన్ని పునర్నిర్మించడంలో మొదటి అతిపెద్ద అడుగు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకోవాలి. గెలుపు అనేది ఎక్కడో ఆకాశం నుంచి చూడిపడదు. పక్క నియోజకవర్గాల్లో విజయవంతమైన పద్ధతులు మన దగ్గర కూడా పనిచేస్తాయి. నిరంతరం ప్రజల్లో ఉండటం, వారి సమస్యలు వినడం, ఒక్కటైనా సరే ఖచ్చితంగా పూర్తి చేసి చూపించే ఒక పెద్ద ప్రాజెక్ట్ చేపట్టడం, ఇలాంటివి అద్భుతాలు చేస్తాయి. ఎంత విశ్లేషణ చేశాక, ఈ అంకెలు, వ్యూహాలు అన్నీ చూశాక మన ముందు ఒకే ఒక్క ప్రాథమికమైన ప్రశ్న మిగులుతుంది. అదే, అధికారం యొక్క అసలైన ఉద్దేశ్యం ఏంటి? చివరిగా ఈ విశ్లేషణ మనందర్నీ ఒక ప్రాథమిక ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. అసలు అధికారం దేనికోసం? అది అంతిమ లక్ష్యమా? లేక వర్షం వస్తే వీధులు మునగకుండా, ఇంట్లో కుళాయి తిప్పితే నీళ్లు వచ్చేలా చేసి ప్రతీ పౌరుడికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించే ఒక సాధనామా? ఈ ప్రశ్నకు సమాధానంలోనే రాజకీయాల అసమైన ప్రయోజనం దాగి ఉంది.